మనం లాస్ట్ క్లాస్లో గ్యాస్ అనాలిసిస్ అనేటువంటి టాపిక్ చెప్పుకుంటున్నాము. ఈరోజు క్లాస్లో ఆక్టేన్ నెంబర్, సిటేన్ నెంబర్ల గురించి చెప్పుకుందాము. ఆక్టేన్ సంఖ్య, సిటేన్ సంఖ్యల గురించి చెప్పుకుందాము. ఆక్టేన్ సంఖ్యను పెట్రోల్ యొక్క నాణ్యతను తెలియజేయడానికి ఉపయోగిస్తారు. సిటేన్ సంఖ్యను డీజిల్ యొక్క నాణ్యతను తెలియజేయడం కోసం ఉపయోగిస్తారు. ఈ పెట్రోల్, డీజిల్ అనేవి ఏంటి? ఇంధనాలు. సో ఈ ఇంధనాల యొక్క నాణ్యతను తెలుసుకోవాలని అంటే వీటిని వాడే వాహనాల్లో ఉండేటువంటి ఇంజిన్ యొక్క పనితీరును ఆధారంగా చేసుకుని వీటి యొక్క నాణ్యతను నిర్ణయిస్తూ ఉంటాం. ముందుగా పెట్రోల్ ఇంధనంగా వాడేటువంటి వాహనాల్లో ఉండేటువంటి ఇంజిన్ యొక్క పనితీరును మనం గమనిద్దాం. సో పెట్రోల్ని ఇంధనంగా వాడేటువంటి వాహనాలు ఉండేటువంటి ఇంజిన్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ పటంలో చూసినట్లయితే ఇది పిస్టన్ అని చెప్పేసి అంటాం. సో ఈ మార్గం ద్వారా గాలి, ఇంధనము కలిసినటువంటి మిశ్రమ పదార్థం దీనిలో ప్రవేశించబడుతుంది. ఇది ప్లగ్ అని అంటాం. దీని నుంచి సో ఇంధనం దహనం చెందించడానికి కావాల్సినటువంటి స్పార్క్ని ప్రొడ్యూస్ చేయడం కోసం ఈ ప్లగ్ను ఉపయోగిస్తాం. ఈ మార్గం ద్వారా ఇంధనం దహనం చెందిన తర్వాత ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ వాయువు, అదేవిధంగా ఇతర వాయువులు, కార్బన్ మోనాక్సైడ్ లాంటి వాయువులు ఈ మార్గం ద్వారా బయటికి పోతూ ఉంటాయి. మరి ఈ ఇంజిన్ ఏ విధంగా వర్క్ చేస్తుందో చూద్దాం. ఏ విధంగా వర్క్ చేస్తుందని అంటే ముందు పిస్టన్ మనం కిక్ ఇచ్చినప్పుడు పిస్టన్లో భాగం కిందికి నెట్టివేయబడుతుంది. ఈ విధంగా ఈ డైరెక్షన్లో కిందికి నెట్టివేయబడుతుంది. అప్పుడు మధ్య ఈ ఖాళీ ఏర్పడుతుంది. సో ఈ ఖాళీలోనికి ఈ మార్గం ద్వారా మనకి గాలి మరియు ఇంధనం కలిగినటువంటి మిశ్రమము ఈ మార్గం ద్వారా ప్రవేశిస్తుంది. సో ప్రవేశించిన తర్వాత పిస్టన్ పైకి కదిలినప్పుడు ఏమవుతుంది? ఈ ఇంధనం యొక్క మిశ్రమం అధిక ఒత్తిడికి గురవుతుంది. అధిక ఒత్తిడికి గురయ్యి ఎప్పుడైతే పిస్టన్ ఈ ప్లగ్ను టచ్ అయిందో అక్కడి నుంచి స్పార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. స్పార్క్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఏమవుతుందన్నమాట? దహన చర్య జరిగి ఇంధనము మండి, ఆక్సిజన్ సమక్షంలో మండి ఏమవుతుందన్నమాట? అధిక ఒత్తిడికి గురవుతుంది. అధిక ఒత్తిడికి గురైనప్పుడు పిస్టన్ కిందికి నెట్టివేయబడుతుంది. ఈ విధంగా పిస్టన్ కిందికి నెట్టివేయబడినప్పుడు కింద ఉన్నటువంటి గేర్ వీల్స్ అనేది తిప్పుతుందన్నమాట. అంటే యాంత్రిక బలాన్ని అది కలగజేస్తుంది. ఈ విధంగా గేర్ వీల్ని కిందకి నెట్టడం జరుగుతుంది. మళ్ళీ పిస్టన్ పైకి మూవ్ అవుతుంది. ఇలా గేర్ వీల్ని కిందకి నెట్టిన తర్వాత పిస్టన్ కిందకి మూవ్ అయినప్పుడు గేర్ వీల్ని రొటేట్ చేస్తుంది. రొటేట్ చేసి మళ్ళీ ఏమవుతుంది అనమాట? పిస్టన్ పైకి మూవ్ అవుతుంది. సో ఈ పైకి మూవ్ అయినప్పుడు ఆల్రెడీ ఈ మధ్య ఖాళీ ప్రదేశంలో ఇంతకుముందు లాగానే గాలి మరియు ఇంధన వాయువుల మిశ్రమము, అదేవిధంగా ప్లగ్ను టచ్ అవ్వడం వల్ల ఏర్పడినటువంటి స్పార్కు సమక్షంలో ఇంధనం దహనం చెందించబడి మళ్ళీ అధిక ఒత్తిడి కలిగినటువంటి వాయువుల మిశ్రమం ఏర్పడడం ద్వారా మళ్ళీ పిస్టన్ అనేది కిందకు నెట్టివేయబడుతుంది. ఈ విధంగా పిస్టన్ అనేది పైకి కిందకి మూవ్ అవడం ద్వారా కింద ఉన్నటువంటి గేర్ వీల్స్ రొటేట్ అవ్వడం జరుగుతుంది. ఈ గేర్ వీల్స్ రొటేట్ అవ్వడం వల్ల వాహనం అనేది ముందుకి కదులుతుంది అని చెప్పేసి మనకి తెలుసు. సో ఇక్కడ జరిగేటువంటి ప్రాసెస్ ఏంటంటే ఈ విధంగా జరుగుతుందన్నమాట. చూడండి, కంప్రెస్ చేయబడినప్పుడు పిస్టన్ పైకి మూవ్ అయినప్పుడు ఈ విధంగా పిస్టన్ పైకి మూవ్ అయినప్పుడు సో ఈ డైరెక్షన్ నుంచి గాలి మరియు ఇంధనము ఈ మార్గం ద్వారా ప్రవేశించినప్పుడు ఈ పిస్టన్ ఏం చేస్తుంది? ప్లగ్ని టచ్ అయినప్పుడు అక్కడ స్పార్క్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఈ ఇంధనము గాలి సమక్షంలో మండి అధిక ఒత్తిడి కలిగినటువంటి వాయువుల మిశ్రమాన్ని ఏర్పరుస్తుంది. ఈ వాయువుల మిశ్రమం కలగజేసినటువంటి
పీడనం వల్ల మళ్ళీ పిస్టన్ కిందికి నెట్టివేయబడుతుంది. ఈ దహన చర్యలో అధికంగా ఉష్ణం వెలువడుతుంది అనమాట. ఈ అధిక ఉష్ణం వెలువడడం వల్ల అధిక ఒత్తిడి ఏర్పడుతుంది ఇంజిన్లో. అధిక ఒత్తిడి ఇంజిన్లో ఏర్పడడం వల్ల పిస్టన్ అనేది కిందకు మూవ్ అవుతుంది. సో ఈ దహన చర్యలో ఏర్పడినటువంటి వాయువులు, వ్యర్థ వాయువులు ఈ మార్గం ద్వారా బయటికి నెట్టివేయబడతాయి. ఈ వాయువులు సైలెన్సర్ నుంచి బయటికి వచ్చేస్తాయని చెప్పేసి మనకి తెలుసు. ఇది సాధారణంగా ఇంజిన్ వర్క్ చేసేటువంటి పద్ధతి. మరి అలా కాకుండా కొన్ని సందర్భాల్లో కొన్ని ఇంధన వాయువులు స్పార్క్ ప్రొడ్యూస్ అవ్వకముందే సంపీడ్యతకు గురయ్యి హై టెంపరేచర్ ఏర్పడడం వల్ల, సో ఇక్కడ మన డయాగ్రామ్లో చూపించిన విధంగా హై టెంపరేచర్ ఏర్పడడం వల్ల స్పార్క్ ప్రొడ్యూస్ అవ్వకముందే ఏమవుతాయి అన్నమాట, ఇంధనాలు బర్న్ అయిపోతాయి. సో ఇలా బర్న్ అయినప్పుడు ఇంధనం అనేది అసంపూర్తిగా మండుతుంది. చూడండి, ఈ డయాగ్రామ్ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఇంధనంలో ఉన్నటువంటి వాయువులు సంపీడ్యానికి గురవడం వల్ల హై టెంపరేచర్ ప్రొడ్యూస్ అయ్యి ఇంధనం ముందుగానే స్పార్క్ ప్రొడ్యూస్ అవ్వక ముందుగానే మండిపోవడం వల్ల, అదేవిధంగా పిస్టన్ అనేది ప్లగ్ టచ్ చేయడం వల్ల స్పార్క్ ప్రొడ్యూస్ అయ్యి హై టెంపరేచర్ క్రియేట్ అవ్వడం వల్ల ఈ రెండు అనీవెన్గా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏమవుతుందన్నమాట, లోపల ఉన్నటువంటి ఇంధనం అనేది అసంపూర్తిగా మండుతుంది. ఇలా అసంపూర్తిగా మండినప్పుడు సో ఇంజిన్ నుంచి రణగొణ ధ్వనులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఈ రణగొణ ధ్వనులనే నాకింగ్ అని చెప్పేసి అని అంటాం. ఏ వాహనం నుంచి ఇలాంటి రణగొణ ధ్వనులు వస్తాయో ఇంజిన్ నుంచి, అలాంటి ఇంజిన్ యొక్క సామర్థ్యం లేదా ఎఫిషియన్సీ, దక్షత తక్కువగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పొచ్చు. అలాంటి ఇంజిన్లు త్వరగా పాడైపోతాయి. ఓకేనా, ఇది నాకింగ్ అని అంటే. ఓకేనా, సో నాకింగ్ అంటే ఏంటి, ఇంధనంలో ఉన్నటువంటి కొన్ని కర్బన పదార్థాలు లేదా హైడ్రోకార్బన్ల మిశ్రమము సంపీడనానికి గురైనప్పుడు ప్లగ్ నుంచి స్పార్క్ ప్రొడ్యూస్ అవ్వకముందే అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడడం వల్ల బర్న్ అయిపోతాయి, దహనం చెందుతాయి. ఇలా దహనం చెందడం, అదేవిధంగా ప్లగ్ని టచ్ అయిన తర్వాత స్పార్క్ ప్రొడ్యూస్ అయ్యి దహనం చెందడం, ఈ రెండు ప్రక్రియల మధ్య కొంత క్లాష్ రావడం వల్ల ఇంధనం అనేది అసంపూర్ణంగా మండుతుంది. ఇలా అసంపూర్ణంగా మండడం వల్ల ఇంజిన్ నుంచి రణగొణ ధ్వనులు వస్తాయి. దీన్ని నాకింగ్ అని చెప్పేసి అని అంటాం. సో ఏ ఇంజిన్లో అయితే నాకింగ్ తక్కువగా ఉంటుందో ఆ ఇంజిన్లో వాడేటువంటి ఫ్యూయల్ యొక్క ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది అని చెప్తాం. సో ముందు ఆక్టేన్ సంఖ్య గురించి నేర్చుకుందాం. 5 నుండి 9 కార్బన్లు కలిగినటువంటి హైడ్రోకార్బన్ల మిశ్రమాన్ని పెట్రోల్ అంటాం. సాధారణంగా పెట్రోల్ అనేది హైడ్రోకార్బన్ల మిశ్రమము. హైడ్రోకార్బన్లు అంటే హైడ్రోజను, కార్బన్ కలిగినటువంటి కర్బన పదార్థాల మిశ్రమము. సో ఇక్కడ 5 నుంచి 9 కార్బన్లు ఉంటాయని నేను చెప్పుకున్నాం. అంటే పెంటేను, హెక్సేను, హెప్టేను, ఆక్టేను, నూనెన్ ఇలాంటి హైడ్రోకార్బన్లు కలిగినటువంటి మిశ్రమాన్ని పెట్రోల్గా తీసుకుంటాం. సో ఆక్టేన్ సంఖ్య అంటే ఈ నాకింగ్ నిరోధించే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. అంటే ఆక్టేన్ సంఖ్య ఎక్కువగా ఉంటే ఇంధనం యొక్క నాకింగ్ నిరోధించే సామర్థ్యం ఎక్కువ. అదేవిధంగా ఆ ఇంధనం యొక్క నాణ్యత కూడా అధికంగా ఉంటుంది. మరి ఆక్టేన్ సంఖ్య తక్కువగా ఉంటే మనం తీసుకున్నటువంటి ఇంధనం యొక్క ఆక్టేన్ నెంబర్ కనుక తక్కువగా ఉన్నట్లయితే కనుక ఆ ఇంధనం నాకింగ్, ఈ సౌండ్ని నిరోధించేటువంటి సామర్థ్యం తక్కువగా ఉంటుంది. మరి గరిష్ట ఆక్టేన్ సంఖ్య కలిగినట్టు హైడ్రోకార్బన్ ఏంటంటే ఐసోఆక్టేన్ అంటే 2,2,4 ట్రైమిథైల్ ఆక్టేన్. చూడండి, ఇక్కడ మనం స్ట్రక్చర్ కూడా రాసాము.
ఇది 224 ట్రైమెథైల్ ఆక్టేన్. దీని యొక్క ఆక్టేన్ సంఖ్య 100 ఉంటుంది, గరిష్టంగా 100 ఉంటుంది. మరి కనిష్ట ఆక్టేన్ సంఖ్య కలిగినటువంటి హైడ్రోకార్బన్ ఏంటంటే ఎన్ హెప్టేన్. ఎన్ హెప్టేన్ స్ట్రక్చర్ ఇది, ఆక్టేన్ సంఖ్య 0. అంటే ఆక్టేన్ సంఖ్య తక్కువ గల హైడ్రోకార్బను సంపీడనానికి గురైనప్పుడు వెంటనే మండిపోతుంది. గరిష్ట ఆక్టేన్ సంఖ్య కలిగినటువంటి హైడ్రోకార్బను అధిక సంపీడనానికి గురి చేసిన మండిపోదు. ఓకేనా. నెక్స్ట్ ఆక్టేన్ నెంబర్ స్కేల్ కనుక తీసుకున్నట్లయితే కనుక ఎన్ హెప్టేన్కి 0, ఐసో ఆక్టేన్కి 100 ఉంటుంది. సో ఏ ఇంధన మిశ్రమంలో ఐసో ఆక్టేన్ పరిమాణం ఎక్కువగా ఉంటుందో అలాంటి ఇంధనము ఆక్టేన్ సంఖ్యను అధికంగా కలిగి ఉంటుంది. సో అలాంటి ఇంధనాన్ని వాడినటువంటి ఇంజిన్లు దక్షత అధికంగా ఉంటుంది. అంటే ఆ ఇంధనంలో ఉన్నటువంటి ఐసో ఆక్టేన్ పరిమాణం మీదే ఆ ఇంధనం యొక్క దక్షత ఆధారపడి ఉంటుంది, ఎఫిషియన్సీ అనేది ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. ఐసో ఆక్టేన్ పరిమాణం ఎక్కువగా ఉంటే ఆ ఇంధనం యొక్క దక్షత ఎక్కువ, ఎఫిషియన్సీ ఎక్కువ. మరి నిర్వచనం ఏ విధంగా చెప్తాము? సో ఒక ఇంధన మిశ్రమంలో ఐసో ఆక్టేన్, ఎన్ హెప్టేన్ రెండు ఉన్నాయనుకుందాం. ఈ రెండు కలిగినటువంటి మిశ్రమంలో సో ఐసో ఆక్టేన్ యొక్క ఘనపరిమాణ శాతం, ఐసో ఆక్టేన్ యొక్క శాతమే ఆ గ్యాసోలిన్ లేదా పెట్రోల్ యొక్క ఆక్టేన్ సంఖ్య అవుతుంది. ఫర్ సపోజ్ ఆక్టేన్ సంఖ్య 80 అంటే అర్థం ఏంటంటే అందులో 80% ఐసో ఆక్టేన్ ఉంటుంది, 20% ఎన్ హెప్టేన్ ఉంటుంది. ఈ ఐసో ఆక్టేన్ యొక్క ఆక్టేన్ సంఖ్య ఎంత? 100. కాబట్టి నేమ్ కూడా ఆక్టేన్ నెంబర్ అని ఎందుకు పేరు పెట్టారంటే గరిష్ట ఆక్టేన్ సంఖ్య కలిగినటువంటి పదార్థము హైడ్రోకార్బను ఐసో ఆక్టేన్ కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకుని మనం చెప్తున్నాం కాబట్టి ఆక్టేన్ నెంబర్ అని చెప్పేసి పేరు పెట్టడం, ఆక్టేన్ సంఖ్య అని పేరు పెట్టడం జరిగింది. ఓకేనా. సింపుల్గా ఒక ఇంధనం యొక్క ఆక్టేన్ సంఖ్య అంటే అర్థం ఏంటంటే ఆ ఇంధనంలో ఉన్నటువంటి ఐసో ఆక్టేన్ అనే హెప్టేన్ మిశ్రమంలో ఐసో ఆక్టేన్ యొక్క శాతమే ఆక్టేన్ సంఖ్య అని చెప్పేసి మనం చెప్పచ్చు. మరి ఆక్టేన్ సంఖ్య ఎక్కువైతే ఏమవుతుందన్నమాట? గాలి బాగా సంపీడనం చెందించవచ్చు. ఆక్టేన్ సంఖ్య తక్కువైతే ఇంధనం తొందరగా మండిపోతుందని మనం ముందే చెప్పుకున్నాం. అదేవిధంగా మరి ఆక్టేన్ సంఖ్య తక్కువగా ఉన్నటువంటి ఇంధనాలను తీసుకున్నప్పుడు ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీని పెంచడం కోసం బాహ్యంగా కొన్ని పదార్థాలను కలుపుతారు. సాధారణంగా టెట్రాఇథైల్ లెడ్ని వాడుతుంటాం. టెట్రాఇథైల్ లెడ్ అనేది యాంటీ నాకింగ్ ఏజెంట్. ఈ నాకింగ్ని నిరోధించేటువంటి పదార్థం ఏంటంటే టెట్రాఇథైల్ లెడ్, పీబీ C2H5 4 టైమ్స్. దీని టెట్రాఇథైల్ లెడ్ అంటే టెట్రా అంటే 4 ఇథైల్ గ్రూప్స్, C2H5 గ్రూప్స్, లెడ్ అంటే పీబీ C2H5 4 టైమ్స్. ఇలాంటి పదార్థాలను కలిపినప్పుడు ఇవి యాంటీ నాకింగ్ ఏజెంట్స్గా, నాకింగ్ నిరోధించేటువంటి పదార్థాలుగా పనిచేస్తాయి. ఇలాంటి పదార్థాలను కలిపినప్పుడు ఇంధనాల యొక్క ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. కానీ ఇటీవల కాలంలో టెట్రాఇథైల్ లెడ్ను వాడడాన్ని తగ్గించారు. ఎందుకంటే వాతావరణంలో ఈ లెడ్ పరిమాణం పెరిగిపోవడం వల్ల వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడం కోసం ఇంధనాల్లో టెట్రాఇథైల్ లెడ్ను కలుపుటం తగ్గించారు. కానీ ఆక్టేన్ సంఖ్య 100 కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఇంధనాలను ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ సిటేన్ నెంబర్ ఎందుకు ఉపయోగపడుతుంది? డీజిల్ యొక్క నాణ్యతను తెలియచేయడం కోసం ఉపయోగపడుతుంది. మరి ఈ డీజిల్ ఇంజిన్లో స్పార్క్ అయితే ప్రొడ్యూస్ అవ్వదు, సేమ్ మెకానిజం ఉంటుంది కానీ స్పార్క్ అయితే ప్రొడ్యూస్ అవ్వదు. ఇక్కడ అధిక సంపీడ్యతకు గురైనప్పుడు హై ప్రెజర్స్ దగ్గర, హై టెంపరేచర్, అధిక పీడనాల వద్ద అధిక ఉష్ణోగ్రత ఏర్పడడం వల్ల ఇంధనం బర్న్ అయిపోతుంది. సో ఇలా బర్న్ అయినప్పుడు ఏమవుతుందన్నమాట, ఇంధనం దహనం చెంది అధిక ఉష్ణోగ్రత, పీడనాలు ఏర్పడడం వల్ల
లోపల ఉన్నటువంటి పిస్టన్ పైకి కిందికి మూవ్ అవుతుంది. మరి కొన్ని సందర్భాల్లో అనీవెన్గా లేదా అసంపూర్తిగా ఇంధనం మండడం వల్ల ఏమవుతుంది, ఇంజిన్ నుంచి నాకింగ్ సౌండ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మరి ఇలాంటి నాకింగ్ను నియంత్రించడం కోసం నిరోధించే సామర్థ్యాన్ని తెలియజేసేదే సిటేన్ సంఖ్య. కాకపోతే ఇక్కడ ఏ ఇంధనం వల్ల ఏర్పడేటువంటి నాకింగ్ ఇది? డీజిల్ అనేటువంటి ఇంధనం వల్ల ఏర్పడే నాకింగ్ నిరోధించే సామర్థ్యాన్ని సిటేన్ సంఖ్య అని, పెట్రోల్ అనేటువంటి ఇంధనం వల్ల ఏర్పడే నాకింగ్ను నిరోధించే సామర్థ్యాన్ని ఆక్టేన్ నెంబర్ అని అంటాం. సో సిటేన్ సంఖ్య తక్కువగా ఉంటే ఇంధనం నాకింగ్ నిరోధించే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. గరిష్ట సిటేన్ సంఖ్య కలిగిన హైడ్రోకార్బన్ ఏంటంటే హెక్సాడెకేన్. ఈ హెక్సాడెకేన్నే సిటేన్ అంటాం. దీని యొక్క సిటేన్ సంఖ్య 100 మ్యాక్సిమం గరిష్టంగా ఉంటుంది. సో దీన్ని బట్టి సిటేన్ నెంబర్ అని పేరు పెట్టడం జరిగింది. మరి కనిష్ట సిటేన్ సంఖ్య కలిగినటువంటి హైడ్రోకార్బన్ 2-మిథైల్ నాఫ్థలిన్. దీని యొక్క సిటేన్ సంఖ్య 0. అంటే సిటేన్ నెంబర్ స్కేల్ తీసుకుంటే కనుక 0 నుంచి 100 వరకు ఉంటుంది. 2-మిథైల్ నాఫ్థలిన్కి సిటేన్ సంఖ్య 0 ఉంటుంది. హెక్సాడెకేన్ మనం సిటేన్ అని కూడా అంటాం. సో హెక్సాడెకేన్ యొక్క సిటేన్ సంఖ్య అధికంగా ఉంటుంది. సో దీన్ని సిటేన్ సంఖ్యని ఏ విధంగా నిర్ణయిస్తామనంటే, ఈ మిశ్రమంలో ఉన్నటువంటి హెక్సాడెకేన్ విలువే ఆ డీజిల్ యొక్క నాణ్యతను తెలియజేస్తుంది. కాబట్టి ఎందుకనంటే హెక్సాడెకేన్కి సిటేన్ సంఖ్య అధికంగా ఉంది కాబట్టి ఈ ఇంధన మిశ్రమంలో ఉన్నటువంటి హైడ్రోకార్బన్లలో హెక్సాడెకేన్ యొక్క పరిమాణమే ఆ ఇంధనం యొక్క డీజిల్ యొక్క నాణ్యతను తెలియజేస్తుంది. కాబట్టి ఈ హెక్సాడెకేన్ పరిమాణమే సిటేన్ నెంబర్గా చెప్పచ్చు. ఒక ఇంధన మిశ్రమం తీసుకున్నాం, అందులో అధిక లేదా గరిష్ట సిటేన్ సంఖ్య కలిగినటువంటి హెక్సాడెకేను, కనిష్ట సిటేన్ సంఖ్య కలిగినటువంటి 2-మిథైల్ నాఫ్థలిన్ ఉన్నాయనుకుందాం. ఇందులో హెక్సాడెకేన్ యొక్క శాతాన్ని ఆ డీజిల్ యొక్క సిటేన్ సంఖ్య అని అంటాం. సిటేన్ సంఖ్య 80 అంటే అర్థం ఏంటంటే అందులో 80% హెక్సాడెకేన్, అధిక పరిమాణంలో హెక్సాడెకేన్ 80%, మిగతా 20% 2-మిథైల్ నాఫ్థలిన్ ఉన్నట్టుగా తీసుకుంటాం. ఇది ఆక్టేన్ నెంబరు, సిటేన్ నెంబర్ల గురించి.